వరంగల్ జిల్లా భట్టుపల్లి దగ్గర ఇటీవల హత్యాయత్నానికి గురైన వైద్యుడు సుమంత్ రెడ్డి తుది శ్వాస విడిచాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ఇప్పటికే అతని భార్య, ఆమె ప్రియుడు, ఏఆర్ కానిస్టేబుల్ను పోలీసులు నిందితులుగా తేల్చారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వరంగల్ హంటర్ రోడ్లోని వాసవి కాలనీలో నివాసముంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డికి 2016లో ఫ్లోరా మరియాతో ప్రేమ వివాహమైంది. తన బంధువుల విద్యా సంస్థలను చూసుకునేందుకు 2018లో సుమంత్ రెడ్డి భార్యతో సహా సంగారెడ్డికి మకాం మార్చారు. అక్కడ ఫ్లోరా ఉపాధ్యాయులుగా సుమంత్ రెడ్డి పిహెచ్సియులో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్గా చేరారు. సంగారెడ్డిలో జిమ్ముకు వెళ్తున్న క్రమంలో ఫ్లోరాకు శిక్షకుడు శాముల్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొద్ది రోజులకే వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి మళ్లీ వరంగల్కు మకాం మార్చారు. వరంగల్కు మకాం మార్చినా ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాలేదు. భర్త లేని సమయంలో శాముల్ను ఇంటికి పిలిచేది. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. దాంతో సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని ఫ్లోరా శాముల్ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఫ్లోరా ₹1,00,000 శాముల్కు ఆన్లైన్లో పంపింది. ఇందులో 50,000ను శాముల్ సైబరాబాద్ ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన స్నేహితుడైన రాజ్ కుమార్కు ఇచ్చాడు. వైద్యుని చంపితే ఇల్లు కట్టిస్తానని ఒప్పందం చేసుకున్నారు. పన్నాగంలో భాగంగా గత నెల 20న రాత్రి వారిద్దరూ హెల్మెట్ ధరించి బైక్పై వరంగల్కు చేరుకున్నారు. కాజీపేటలో ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్న సుమంత్ రెడ్డి రాత్రి విధులు ముగించుకుని కారులో ఇంటికి వస్తుండగా భట్టుపల్లి రోడ్లో దాడి చేశారు. సుమంత్ రెడ్డి తలపై సుత్తితో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న సుమంత్ రెడ్డిని స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. ఇన్నాళ్లు మృత్యుతో పోరాడిన సుమంత్ రెడ్డి ఇవాళ తుది శ్వాస విడిచారు. గొడవైందని మాకు కూడా జరిగినాక తెలిసిందండి. తను బాగా ప్రేమించుడు కాబట్టి అమ్మాయిని క్షమించిండు. ఇప్పుడు చైనా మంచుకుందాం అనుకున్నాడు, కానీ ఆ బుద్ధి మార్చుకోలేదు. తనని ఇట్లా చేస్తుందని కూడా మేము ఊహించుకోలేదు. కానీ ఇంకోసారి ఎవరికి ఇలాంటిది జరగకుండా ఆమెకు తగిన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. తనకి ఎవరు సాయం చేయకూడదని కోర్టు ద్వారా కూడా ఏ లాయర్లు కూడా తనకు సపోర్ట్ చేయొద్దు, దాని గురించి వాదియొద్దు. తనకు శిక్ష పడాలి, కోర్టులో కఠినంగా ఉరి శిక్ష పడాలి వాళ్ళకి, చంపిన వాళ్ళకి అంత కిరాతకంగా. ఇంకొకరు కూడా ఆ పని చేయాలంటే కూడా భయపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా రోమన్ క్యాథలిక్లో ఒకసారి తాళి కట్టిండంటే చనిపోయిన దాకా ఆ భర్తతోటి భార్యతోటి భర్తే జీవించాలండి. ఇంకొకరితోటి జీవించడం ఉండదు, విడాకులు అనేవి ఉండవండి. మళ్ళీ అదేక తల్లిదండ్రులు అందరినీ కాదని 7వ తరగతి కానించాలి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె నిష్పెట్టలేక మళ్ళీ ఒక హోదాలో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ తాత, ఫ్యామిలీ మొత్తం దేవగిరి పట్టణం అండి. మంచి పేరుతో బతికిన వాళ్ళు కాబట్టి పరువు పోతుంది, భార్యను వదిలేసి లవ్ చేసి పెళ్లి చేసుకుని వదిలేసిండు అని పరువు పోతుందని లోపలనే మగ్గ పెట్టుకొని పానాలు తీపించుకున్నాడు దాంతో.